ఒకనాడు దుర్యోధనుడు తన అందమైన కుమార్తె లక్ష్మణకు వివాహం చేయడానికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. అన్ని ప్రాంతాల నుంచి యువరాజులతో పాటు సాంబుడు కూడా ఆ వేడుకకు హాజరై అందరి ముందే ఆమెను బలవంతంగా అపహరించి తీసుకెళ్లాడు. తనను వెంబడించిన కౌరవసేనతో తలపడుతూ చివరికి పట్టుబడ్డాడు. దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణ స్వయంవరం తిరిగి ఏర్పాటు చేసినా అపహరణకు గురవడం వల్ల ఏ యువరాజు కూడా ఆమెను వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. అదే సందర్భంలో తన సోదరుడి కుమారుణ్ణి విడిపించడానికి బలరాముడు రాగా దుర్యోధనుడి సోదరులు సాంబుడిని విడవడానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన బలరాముడు తన నాగలితో రాజభవనాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు. బలరాముని తన గురువుగా భావించే దుర్యోధనుడు ఈ విషయం తెలిసి క్షమాపణలు చెప్పడమే కాక తన కుమార్తెను సాంబుడికిచ్చి వివాహం చేశాడు. ఆ విధంగా శ్రీకృష్ణ దుర్యోధనులు వియ్యంకులయ్యారు. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.